సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి కూడా మరో 2 రోజుల్లో ఇన్ఛార్జి పదవి ఇస్తారని మనం మొన్న చెప్పడం కూడా జరిగింది. అనుకోకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటనకి వెళ్ళటం కూడా, అదేవిధంగా ఈరోజు ఆయన మళ్ళీ మన ఏపీలో అడుగు పెట్టడంతో కూడా మ్యాక్సిమం రేపెల్లుంట్లో కూడా అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో అసలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు ఇన్ఛార్జిగా అని చెప్పి చాలామంది మనల్ని సంప్రదించడం జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని కొన్ని శాటిలైట్ ఛానళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి అని మనం ముందుగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో మనకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజకీయంగా కూడా మంగళగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఈయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో కొంత సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన కొంత ఇనాక్టివ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అమ్మడి శిష్యుడిగా ఉన్నటువంటి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కూడా యాక్టివ్లోకి రావటం జరిగింది. వీళ్ళు మనకి ఆ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే గ్రామం వీళ్ళది కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంఈగా కూడా ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ అన్నా కూడా అభిమానంతో, అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా ఆయన తెలిసిన ఫేసే. గతంలో కూడా మనకి అక్కడ నాకు తెలిసి అమ్మటి రాంబాబు తోటి కూడా కొన్ని రోజులు ప్రయాణం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన విజయంలో కూడా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే అంబటి రాంబాబుకి ప్రీ శిష్యుడిగా కూడా కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు. అంబటి అండదండలతోటి కూడా ఆయన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పోయిన నెలలో కలిసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. సో వాళ్ళిద్దరు అండదండలతోటి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ అంటే ప్రధానంగా కూడా రెడ్డి సామాజిక వర్గం సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో 2024లో అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు పంపించినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అధినేతను కూడా వాళ్ళు కలవటం జరిగింది. అంబటి రాంబాబు కూడా దగ్గరుండి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడించిన తర్వాత కూడా ఆయన్ను ఇన్ఛార్జిగా ప్రకటించేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తూ ఉంది. మరి ఆ డేట్ అనేది కూడా మనకి సత్తెనపల్లితో పాటు ఇంకా 2-3 నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు ప్రకటించే అవకాశం ఉన్న దృష్ట్యా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. కాబట్టి మరో కొన్ని రోజుల్లో కూడా సత్తెనపల్లికి ఇన్ఛార్జి ప్రకటిస్తారని కూడా మనం తెలుస్తూ ఉంది.